సో నెక్స్ట్ టాపిక్ యూనిట్ 3. దాంట్లో 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి స్టడీ స్టేట్, ఆఫ్ ఏసీ సర్క్యూట్స్. సో ఇప్పుడు దాకా మనం యూనిట్ 1లో మనం చేసింది ఏంటంటే, యూనిట్ 1లో మనం చేసింది అనాలిసిస్ ఆఫ్ సర్క్యూట్ యూజింగ్ డీసీ ఇన్పుట్. ఇది మనం చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తున్నాం, బట్ బై యూజింగ్ ఏసీ ఇన్పుట్. అంటే మనం ఇక్కడ తీసుకునే ఇన్పుట్ ఏంటంటే ఏసీ టైప్ ఇన్పుట్ మనం తీసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఏసీ ఇన్పుట్ తీసుకుందాం, అంటే వోల్టేజ్. సో ఏసీ వోల్టేజ్, సో దట్ ఆల్రెడీ వీ డిస్కస్డ్. ఏసీలో వోల్టేజ్ ఏ ఫామ్ ఉంటుంది, సైన్ ఏ ఫామ్ ఉంటుంది. కాబట్టి దానికి ఏమవుతుంది, ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఏసీ వోల్టేజ్ కనుక విఎస్ అనుకోండి, దాని ఎక్స్ప్రెషన్ విఎం సైన్ ఒమేగా టీ. అలాగే మనం కరెంట్ కూడా తీసుకుంటే కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎం సైన్ ఒమేగా టీ. సో ఇది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఇన్ ఏసీ సర్క్యూట్స్. ఇప్పుడు ఏదైనా ఒక వేవ్ ఫామ్ తీసుకుంటే, ఒక వాల్యూ తీసుకుందాం, దట్ ఈస్ విఎస్ ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ అనేది మన ఏసీ వోల్టేజ్ అనుకుంటే, దీంట్లో మనకి ఎన్ని టర్మ్స్ ఉంటాయండి. సో ఇది ఫస్ట్ టర్మ్. సో దిస్ వన్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఎ మ్యాగ్నిట్యూడ్ అంటాం. సో దీన్ని మనం ఏమంటామంటే ఫేజ్ యాంగిల్. ఇందులో ఒమేగానే ఏమంటామంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఇట్లా అంటాం అన్నమాట. సో యాక్చువల్గా మనకి ఏసీ వోల్టేజ్ షేప్ ఎలా ఉంటుంది, ద షేప్ ఆఫ్ ఏసీ వోల్టేజ్ ఇస్ లైక్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇది మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, ఇది ఫేజ్ యాంగిల్ అవుతుంది. దాంట్లోంచి మనం ఫ్రీక్వెన్సీని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇట్లా మనం ఒక ఏసీ వోల్టేజ్ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ ఏసీ వోల్టేజ్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్కి అప్లై చేస్తాం. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్కి అప్లై చేయడానికి మనకి ఏం కావాలి, ఎలిమెంట్స్ కావాలి. ఎన్ని ఎలిమెంట్స్ అని చెప్పాను, రెసిస్టివ్ ఎలిమెంటు, ఇండక్టివ్ ఎలిమెంటు, కెపాసిటివ్ ఎలిమెంట్. ఇట్లా మనకి సర్క్యూట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏదైనా ఒక ఇండివిజువల్గా చూద్దాం. అంటే అసలు మనం ఏసీ సర్క్యూట్ తీసుకుంటే రెసిస్టర్ ఎలా యాక్ట్ అవుతుంది, ఏసీ సర్క్యూట్లో ఇండక్టర్ ఏమవుతుంది, అలాగే ఏసీ సర్క్యూట్లో కెపాసిటర్ ఏమవుతుందో చూద్దాం. సో ఫస్ట్ చూస్ రెసిస్టెన్స్ సర్క్యూట్. సో అంటే మనం తీసుకున్న సర్క్యూట్లో ఏముంటుంది, ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. దీనికి మనం ఇన్పుట్ ఏమి ఇస్తామంటే ఏసీ వోల్టేజ్ ఇస్తాం. సో ఏసీ వోల్టేజ్ రిప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ రెసిస్టర్ ఆర్, దిస్ ఈజ్ ద ఏసీ వోల్టేజ్ విఎస్, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. సో దీని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే ఐ ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దాం అంటే అప్లై కేవీఎల్. సో దీనికి కేవీఎల్ అప్లై చేద్దాం. సో కేవీఎల్ అప్లై చేస్తే ఏమవుతుంది, విఎస్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఆఫ్ రెసిస్టర్, అంతే కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, విఆర్ అంటే వీ కెన్ రైట్ ఐ ఇంటూ ఆర్. సో దట్ ఈస్ విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. సో విఎస్ అంటే ఏం రాసుకోవచ్చు, విఎం సైన్ ఒమేగా టీ. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు విఎం బై ఆర్ ఇంటూ సైన్ ఒమేగా టీ. సో అప్పుడు దీనిలో రాసుకోవచ్చు ఐ ఈజ్ ఈక్వల్ టు, సో విఎం బై ఆర్ నేను ఏమనుకుంటున్నాను అంటే ఐఎం అనుకుంటున్నా, ఇంటూ సైన్ ఒమేగా టీ. అంటే మనం ఒక ఏసీ వోల్టేజ్ తీసుకుంటే దానికి రెసిస్టర్ కనుక అప్లై చేస్తే మనకి కరెంట్ ఎట్లా వస్తుంది అనమాట. సో ఇంత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏసీ వోల్టేజ్ ఏంటి, విఎస్ ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. ఇది కదా మనం తీసుకుంది. ఈ ఫామ్ని మనం ఏమంటామంటే రెక్టాంగులర్ ఫామ్ అంటాం. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, పోలార్లో కూడా రాసుకోవచ్చు. దట్ ఈస్ విఎం ఎట్ అన్ యాంగిల్ 0. దీన్ని మనం ఏమంటామంటే పోలార్ ఫామ్ అంటాం. సో ఇక్కడ విఎం అంటే మ్యాగ్నిట్యూడ్, అండ్ 0 అంటే యాంగిల్. ఆ యాంగిల్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, సైన్ ఒమేగా టీ తీసుకున్నాం. అంటే ఇది ఏంటి మనకి సైన్ ఒమేగా టీ. దీన్ని ఎలా రాస్తున్నాం అంటే +0. ఈ ఒమేగా టీకి ప్లస్లో యాంగిల్ ఎంతైతే ఎక్స్టెన్షన్ ఉంటుందో ఆ యాంగిల్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకేనా. సో మనకి వేవ్ షేప్ ఈక్వేషన్ కనుక విఎం సైన్ ఒమేగా టీ ఉందంటే దాన్ని రెక్టాంగులర్ ఫామ్ అంటాము. దానికి పోలార్ ఫామ్ అంటే మీ అందరూ తెలుసు కదా, ఆర్ అట్ అన్ యాంగిల్ టీటా. అంటే ఏ ప్లస్ ఐబీ అనేది కాంప్లెక్స్ నెంబర్ అయితే కనుక అది రెక్టాంగులర్ ఫామ్ అవుతుంది. దానికి పోలార్ ఫామ్ ఏంటి, మ్యాగ్నిట్యూడ్ అట్ అన్ యాంగిల్ టీటా. ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ ఏంటి, విఎం. దీనికి యాంగిల్ అంతా ఎక్స్టెన్షన్ ఏం లేదు కాబట్టి 0 తీసుకున్నాం. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, విఎం సైన్ ఒమేగా టీని విఎం ఎట్ అన్ యాంగిల్ 0 తీసుకుందాం. అట్లాగే ఇప్పుడు ఈ కరెంట్ని పోలార్ ఫామ్లోకి రాద్దాం. అది ఎలా వస్తుంది, ఐఎం ఎట్ అన్ యాంగిల్, దీనికి ఎక్స్టెన్షన్ కూడా యాంగిల్ ఏం లేదు కదా కాబట్టి 0. ఇప్పుడు ఈ రెండింటికి కంపేర్ చేయండి.
దీనికి ఫేజ్ యాంగిల్ ఎంత 0, దీనికి ఫేజ్ యాంగిల్ ఎంత 0, అంటే వోల్టేజ్కి ఫేజ్ యాంగిల్ 0 ఉంది, కరెంట్కి ఫేజ్ యాంగిల్ 0 ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఏ రాస్తామంటే మనం తీసుకున్న సర్క్యూట్లో కనుక ఓన్లీ రెసిస్టర్ ఉంటే ఓకేనా, దాంట్లో మనకి వోల్టేజ్కి కరెంట్కి మధ్య ఫేజ్ యాంగిల్ 0. దట్ మీన్స్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్, అంటే రెండు సేమ్ యాంగిల్లో ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఫేజ్ యాంగిల్ అంటాం. ఇప్పుడు దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం, ఇది నీకు వోల్టేజ్ అనే వేవ్ ఫామ్ అయితే కనుక నీకు కరెంట్ కూడా నీకు యాంగిల్ ఇదే లైన్లో ఉంటుంది, ఎందుకంటే ఆ రెండు మధ్య యాంగిల్ 0 కాబట్టి దీన్ని ఇండికేట్ చేస్తాం. సో దీస్ డయాగ్రామ్ యూ కెన్ కాల్డ్ యాజ్ ఏ ఫేజర్ డయాగ్రామ్. ఇలా ఇండికేట్ చేస్తాం అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నువ్వు కనుక నెక్స్ట్ ఏం తీసుకుందాం, ఎల్ సర్క్యూట్. అంటే నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి, ఇండక్టివ్. అంటే ఓన్లీ ఇండక్టివ్ సర్క్యూట్ మాత్రం తీసుకుందాం. అంటే మన సర్క్యూట్లో ఏ కాంపోనెంట్ ఉంది, ఇండక్టర్ కాంపోనెంట్ ఉంది. దీనికి మనం ఏం అప్లై చేస్తాం, ఏసీ వోల్టేజ్ అప్లై చేస్తాం. సో దిస్ ఇస్ ఇండక్టర్ అండ్ దిస్ ఇస్ ఏసీ వోల్టేజ్. విఎస్ ఇస్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. ఓకే, దీంట్లోకి వెళ్ళే కరెంట్ ఏమనుకుందాం, ఐ అనుకుందాం. ఇప్పుడు దీంట్లో కూడా మళ్ళీ సేమ్ ఏసీ వోల్టేజెస్ ఇవి కరెంట్స్ అవి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, పోలార్ ఫామ్ అయితే కనుక విఎం అట్ ఎన్ యాంగిల్ 0గా రాసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు దీని నుంచి కరెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. అందుకోసం మనం ఏం చేస్తామంటే సేమ్ మళ్ళీ అప్లై కేవీఎల్ టు ద సర్క్యూట్కి కేవీఎల్ అప్లై చేస్తాం. వాట్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ కేవీఎల్, సమ్ ఆఫ్ సోర్స్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ మనకి ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి విఎల్. సో మనకి ఇండక్టివ్ వోల్టేజ్ ఫార్ములా తెలుసు. వాట్ ఇస్ ద ఇండక్టివ్ వోల్టేజ్ ఫార్ములా, ఎల్ ఇంటూ డిఐ బై డిటి. సో విఎస్ అంటే ఏం రాసుకోవచ్చు, విఎం సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి. సో మనకి ఏం కావాలి, ఐ కావాలి. అంటే దాన్ని ఎలా రాద్దామంటే డిఐ బై డిటి ఈజ్ ఈక్వల్ టు విఎం బై ఎల్ ఇంటూ సైన్ ఒమేగా టీ ఇలా రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సో మనకి కరెంట్ కావాలి కాబట్టి కరెంట్ అయ్యి ఉంచుదాము, దీనికి తీసుకెళ్తాం. అంటే ఏమవుతుంది, మనకి ఇంటిగ్రల్ అవుతుంది. సో ఇట్స్ విఎం బై ఎల్ ఇంటూ సైన్ ఒమేగా టీ. సో విఎం బై ఎల్ కాన్స్టెంట్, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ టీటాకి ఏమవుతుంది, మైనస్ కాస్ ఒమేగా టీ. ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ బై ఒమేగా వస్తుంది, ఎందుకంటే మనం ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టీతో చేస్తాం. బట్ ఇక్కడ మనకి ఒమేగా టీ ఉంది కాబట్టి ఇక్కడ బై ఒమేగా వస్తుంది. అంటే ఇప్పుడు దీని నుంచి రైట్ ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ విఎం బై ఒమేగా ఎల్ ఇంటూ కాస్ ఒమేగా టీ. సో కాస్ టీటాని మనం రాసుకోవచ్చు, సైన్ టీటా మైనస్ 90గా రాసుకోవచ్చా లేదా, అలాగే రాద్దాం. సో దట్ ఈస్ సైన్ ఆఫ్, ఇక్కడ ఈ మైనస్ లోపల తీసుకెళ్ళిపోతే దట్ వీ కెన్ రైట్ ఒమేగా టీ మైనస్ 90గా రాసుకోవచ్చా లేదా. సో అది అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు విఎం బై ఒమేగా ఎల్. దీని యాంగిల్ ఎంత అవుతుంది, ఎట్ మైనస్ 90 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా, అదే ఇక్కడ మనకి ఇన్పుట్ వోల్టేజ్ యాంగిల్ వచ్చింది, విఎస్ ఈజ్ ఈక్వల్ టు విఎం అట్ అన్ యాంగిల్ 0 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న ఎలిమెంట్ ఏంటి, మనం తీసుకుంది ఇండక్టివ్ ఎలిమెంట్. ఇండక్టర్లో వోల్టేజ్ యాంగిల్ అంతా 0 తీసుకున్నాం, కరెంట్ యాంగిల్ అవుతుంది 90 అవుతుంది. అంటే దీన్ని బట్టి రాసుకోవచ్చు, ఇన్ కేస్ ఆఫ్ ఇండక్టర్ వోల్టేజ్ లీడ్స్ కరెంట్ ఎంత యాంగిల్ బై 90 డిగ్రీస్. అంటే వోల్టేజ్కి 0 ఉంది, కరెంట్కి మైనస్ 90 అయింది, మైనస్ 90 కింద కదా, అంటే వోల్టేజ్కి ఎక్కువ ఉన్నట్టు కరెంట్ తక్కువ ఉంది కాబట్టి వోల్టేజ్ లీడ్స్ కరెంట్ బై 90 డిగ్రీస్. లేదా ఇంకా ఎలా రాయొచ్చు, కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్ ఇలాగైనా రాసుకోవచ్చు. ఓకేనా, ఇది. సో ఇప్పుడు దీనికి ఫేజర్ డయాగ్రామ్ అంటే ఎలా అవుతుంది, ఇప్పుడు నువ్వు వోల్టేజ్ కనుక ఇక్కడ తీసుకుంటే వోల్టేజ్ కంటే కరెంట్ 90 డిగ్రీస్ తగ్గుతుంది, 90 డిగ్రీస్ తేడాలు ఉంది, అది పైన ఉందా కింద ఉందా, మైనస్ ఉంది కాబట్టి కిందకు వస్తుంది అనమాట ఇట్లా. సో దిస్ ఇస్ కరెంట్ అండ్ దిస్ ఇస్ 90 డిగ్రీస్. సో దిస్ ఇస్ ఫేజర్ డయాగ్రామ్ ఆఫ్ ఇండక్టివ్ కాంపోనెంట్. ఇది ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుందాం, దీన్ని బట్టి రాసుకోవచ్చు, ఐ ఈజ్ ఈక్వల్ టు విఎం బై ఒమేగా ఎల్ అట్ అన్ యాంగిల్ మైనస్ 90. ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఒకటి ఉంది, ఏంటిదంటే ఈ 90 డిగ్రీస్ని మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్లో దేంతో ఇండికేట్ చేయాలంటే జేతో ఇండికేట్ చేయొచ్చు. సో ఇక్కడ జే అంటే దాన్ని ఏమంటామంటే కాంప్లెక్స్ ఆపరేటర్. సో కాంప్లెక్స్ ఆపరేటర్ అంటే మీరు ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే, వాట్ ఇస్ ద కాంప్లెక్స్ నెంబర్, ఏ ప్లస్ ఐబి అనేది కనుక మీరు కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే ఈ ఐ ఉంది కదా, సో ఈ ఐని మనం కాంప్లెక్స్ ఆపరేటర్ అంటాం. దాన్ని మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్లో 90 డిగ్రీస్ని జేతో ఇండికేట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాసుకో, విఎం బై విఎం అంటే మైనస్ 90 అంటే ఏంటి, మైనస్ జే బై ఒమేగా ఎల్. సో దీని ఎలా ఐ ఈజ్ ఈక్వల్ టు జేకి ఎందుకు వస్తుంది, అప్పుడు ఏమవుతుందంటే విఎం బై జే ఒమేగా ఎల్.
ఈ టర్మ్ని మనం ఏమంటామంటే ఎక్సెల్ అంటాం. ఓకేనా. సో దిస్ వన్ కాల్డ్ యాజ్ ఏ ఇండక్టివ్ రియాక్టెన్స్. అంటే ఇక్కడ మనం ఇందాక రెసిస్టర్ తీసుకున్నప్పుడు రెసిస్టర్లో మనకి ఎలా ఉంది, I = VM/R అంటే రెసిస్టర్గానే ఉంది. ఏమైనా చేంజెస్ వచ్చినా దాంట్లో ఎటువంటి చేంజెస్ లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఏసీ సర్క్యూట్లో ఇండక్టర్ తీసుకున్నావో నీకు ఇండక్టర్ ఎలా మారిందమ్మా, JωLగా మారింది. అందుకోసం దాన్ని మనం ఏంటంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం. ఓకేనా. సో దట్ వీ కెన్ దాన్ని ఏ వేరియబుల్తో ఇండికేట్ చేస్తామంటే ఎక్సెల్తో ఇండికేట్ చేస్తాం. సో అప్పుడు ఎక్సెల్ ఫార్ములా ఏంటి, ఎక్సెల్ = JωL. ఓకేనా. అలాగే ఇప్పుడు థర్డ్ కాంపోనెంట్, వాట్ ఇస్ ద థర్డ్ కాంపోనెంట్, కెపాసిటర్. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ తీసుకుందండి కెపాసిటివ్ సర్క్యూట్. ఓకేనా. సో కెపాసిటివ్ సర్క్యూట్ అంటే ఏంటి, మన సర్క్యూట్లో ఓన్లీ కెపాసిటర్ ఉంది, దాన్ని మనం ఏసీ వోల్టేజ్ అప్లై చేసాం. సో దట్ ఈస్ VS అండ్ కెపాసిటర్ కాంపోనెంట్. సో దీంట్లోకి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, కరెంట్ I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. అగైన్ మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే KVL అప్లై చేస్తున్నాం. అప్లై KVL అంటే ఫార్ములా ఏంటి, VS = వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ దట్ ఈస్ = 1/C ఇంటిగ్రల్ IDT. ఓకేనా. మనకి కరెంట్ కావాలి కాబట్టి ఇంటిగ్రల్ IDT = C × VS. సో C × VS అంటే రాసుకోవచ్చు. VS అంటే ఏంటి, మళ్ళీ మనం VM sin ωt, దాన్ని ఎలా రాయొచ్చు, పోలార్లో అయితే VM @ ∠0గా రాసుకోవచ్చు పోలార్ ఫామ్లో. సో కాబట్టి C × VS అంటే రాస్తాం, VM sin ωtలో రాస్తాం. సో ఇప్పుడు మనకి కరెంట్ కావాలి కాబట్టి అటు తీసుకెళ్దాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, డెరివేటివ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ d/dt ఆఫ్ CVM × sin ωt. ఓకే. దట్ ఈస్ I = సో CVM కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ sin ωt cos ωt అవుతుంది ఇంటూ ఒమేగా. సో అప్పుడు ఏమవుతుంది, I = VM × ωc ఇంటూ sin ωtనే రాయొచ్చు, sin ఆఫ్ ωt + 90గా రాసుకుంటాం. cos ωtని sin ωt + 90గా రాస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఏం రాద్దాం అంటే I = VM/1/ωc sin ఆఫ్ ωt + 90గా రాద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎలా రాద్దాం, ఇది రెక్టాంగులర్ ఫామ్ కరెంట్, బట్ మనకి ఎలా కావాలి, పోలార్ ఫామ్ కావాలి కాబట్టి I = VM/1/ωc at an angle 90 degrees. ఓకేనా. ఇప్పుడు ఇది కరెంట్. వోల్టేజ్ మనకి ఈక్వేషన్ వచ్చింది, VS = VM at an angle 0. ఇప్పుడు మనం తీసుకుంది ఏంటి, కెపాసిటివ్ కాంపోనెంట్. కెపాసిటర్లో వోల్టేజ్కి ఎంత తీసుకున్నాం, 0 తీసుకున్నాం. దానివల్ల మనకి కరెంట్ ఎంత వస్తుంది, 90 degrees వస్తుంది. సో ఇప్పుడు వోల్టేజ్కి 0తో పోల్చుకుంటే కరెంట్ ఎట్లా ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, +90. ఇది 0, ఇది +90 అంటే ఎక్కువ ఉన్నట్టే కదా. అంటే మనకి ఇది వోల్టేజ్ అయితే కనుక కరెంటు +90 ఉంది కాబట్టి ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఫేజర్ డయాగ్రామ్ ఫర్ కెపాసిటర్. ఓకేనా. ఇప్పుడు దీన్ని బట్టి రాస్తాము, కెపాసిటివ్లో సర్క్యూట్లో వోల్టేజ్ ఏమవుతుంది, వోల్టేజ్ కరెంట్ కంటే తగ్గుతుంది. ఎంత తగ్గింది, వోల్టేజ్ లాగ్స్ కరెంట్ ఎంత తగ్గింది, బై 90 degrees అలాగనమాట. ఓకేనా. అది ఇప్పుడు దీన్ని మళ్ళీ మోడిఫై చేద్దాం. అప్పుడు I = ఏమవుతుంది, VM/1/ωc at an angle 90 కదా. సో మనం ఎంతకు చెప్పుకున్నాం, at an angle 90 అంటే దాన్ని దేంతో ఇండికేట్ చేస్తాం, Jతో. అప్పుడు ఏమవుతుంది, I = JVM/1/ωc. దీన్ని ఎలా రాయొచ్చు, VM/1/jωcగా రాయొచ్చా లేదా. దీన్ని మనం ఏమంటామంటే XC అంటాం. అంటే మనం సర్క్యూట్లో ఏసీ సర్క్యూట్లో కెపాసిటర్ తీసుకుంటే అది ఎలా కన్వర్ట్ అవుతుంది, 1/jωc. దాన్ని ఏమనుకున్నాం, XC. సో వేర్ XC we can call it as a capacitive reactance. ఓకేనా. సో దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ XC, XC = 1/jωc లేదా -j/ωcగా రాస్తాం. సో XC = 1/ωcనే. ఓకే. సో అంటే దీన్ని బట్టి రాసుకోవచ్చు, ఇలా మనకి వస్తుందన్నమాట. వేరే ఒమేగా వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఓకే. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే, మనం ఒక ఏసీ సర్క్యూట్లో రెసిస్టర్ తీసుకుంటే మనకి అది ఎలా బిహేవ్ చేస్తుంది,
ఇండక్టర్ తీసుకుంటే అది ఎలా బిహేవ్ చేస్తుంది, అలాగే సేమ్ టైం కెపాసిటర్ తీసుకుంటే అది ఎలా బిహేవ్ చేస్తుందో మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఇప్పుడు దానికి ఒక టేబుల్ ఫామ్ చేద్దాం, అంటే మనకి కొంచెం ఈజీగా ఉండటం కోసం. ఓకేనా. సో మనం ఏం తీసుకున్నాం, రెసిస్టర్ తీసుకున్నాం, తర్వాత ఇండక్టర్ తీసుకున్నాం, తర్వాత కెపాసిటర్ తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో రెసిస్టర్ ఏసీలో ఎలా వర్క్ అవుతుంది, రెసిస్టర్ లాగానే ఉంది. ఇండక్టర్ ఏసీలో ఎలా వర్క్ అయింది, XL ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్గా వర్క్ అయింది. కెపాసిటర్ ఏసీలో ఎలా వర్క్ అయింది, X ఈజ్ ఈక్వల్ టు 1/ωc. ఇట్లా మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటాం, ఇక్కడ JXL అని పెట్టుకుంటే ఇది JωL, ఇది -JXC అయితే కనుక -J/ωc ఇలా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇందులో వోల్టేజ్కి కరెంట్కి మధ్య ఫేజ్ యాంగిల్ ఎంత, 0. ఇక్కడ వోల్టేజ్కి కరెంట్ మధ్య ఫేజ్ యాంగిల్ ఎంత, 90 degrees. ఇక్కడ వోల్టేజ్కి కరెంట్ మధ్య ఫేజ్ యాంగిల్ ఎంత, 90 degrees. ఇట్లా మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఇదేంటంటే సో ద పొజిషన్ ఆఫ్ రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఇన్ ఏసీ సర్క్యూట్స్. బట్ మనం ప్రాక్టికల్గా తీసుకున్న ఏసీ సర్క్యూట్స్లో ఒక కాంపోనెంట్ ఉండదు కదా, సో మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే దాంట్లో ఏమవుతాయి, RLC కాంబినేషన్స్ రావచ్చు, అంటే RL రావచ్చు, RC రావచ్చు, LC రావచ్చు, లేకపోతే కనుక RLC కాంబినేషన్స్ మనకి రావచ్చు. ఇప్పుడు అది చూద్దాం. సో కాబట్టి నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా. ఏంటివా ఎలిమెంట్స్, ఫస్ట్ ఏం తీసుకుందాం అంటే RL కాంబినేషన్. సో మళ్ళీ మన RL కాంబినేషన్ తీసుకున్నాం అంటే ఈ RLని ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు, సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఆ RLని మనం ప్యారలల్గా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా చేస్తాం. ఇక్కడ మనం తీసుకునేటట్టు ఓన్లీ సిరీస్. సో కాబట్టి నెక్స్ట్ టాపిక్ ఈజ్ సిరీస్ RL సర్క్యూట్. అంటే మనం తీసుకున్న సర్క్యూట్లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, రెసిస్టివ్ సర్క్యూట్, ఇండక్టివ్ సర్క్యూట్ ఉంటుంది. దానికి మనం ఏం వేస్తున్నాం, ఏసీ వోల్టేజ్ ఇస్తున్నాం. సో దిస్ ఇస్ R అండ్ దిస్ ఇస్ L, కరెంట్ I అండ్ VS. సోర్స్ వోల్టేజ్ VS ఈజ్ ఈక్వల్ టు మనం ఇస్తుందండి VM sin ωt. ఇది మనం ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు దీని నుంచి మనం కరెంట్స్ అవి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఫార్ములా అగైన్ అప్లై KVL టు ద సర్క్యూట్. సోర్స్ వోల్టేజ్ VS ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ప్లస్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్. ఓకే. సో VS ఈజ్ ఈక్వల్ టు VR అంటే రాయొచ్చు I ఇంటూ R ప్లస్ L ఇంటూ di/dt ఇస్ ద వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్. సో మనం ఆల్రెడీ చూసాం, మనం తీసుకున్న ఏసీ సర్క్యూట్స్లో రెసిస్టర్ ఎలా వర్క్ అయిందమ్మా, రెసిస్టర్ లాగే వర్క్ అవుతుంది. మనం తీసుకున్న ఏసీ సర్క్యూట్లో ఇండక్టర్ ఎలా వర్క్ అవుతుంది, JXLగా వర్క్ అవుతుంది. ఓకేనా. అప్పుడు దీన్ని బట్టి రాస్తున్నాము, VS ఈజ్ ఈక్వల్ టు రెసిస్టర్గానే ఉంది కదా, కాబట్టి I ఇంటూ R ప్లస్ దీన్ని ఎలా రాస్తామంటే ఇండక్టర్ ఎలా మారుతుంది, J/XL. కరెంట్గానే ఉంటుంది కాబట్టి I. ఓకేనా. సో ఇందులో I కామన్ తీస్తే ఏమవుతుంది, VS ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R ప్లస్ JXL ఎలా వస్తుంది అనమాట. సో మనకు కావాల్సిందండి కరెంట్ కదా, I ఈజ్ ఈక్వల్ టు VS బై R ప్లస్ JXL. ఓకే. దిస్ ద ఫార్ములా ఫర్ కరెంట్. ఇప్పుడు ఇక్కడ VS అంటే రాస్తాము, దట్ ఇంప్లైస్ I ఈజ్ ఈక్వల్ టు VS అంటే రాయొచ్చు VM at an angle 0/R plus JXL. ఈ కాంబినేషన్ మనం ఏమంటామంటే ఇంపిడెన్స్ అంటాం. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై Z. ఓకేనా. ఇది ఈ R ప్లస్ JXL అనే టర్మ్ మనం ఏమంటామంటే ఇంపిడెన్స్ అంటాం, అది ఈజ్ డినోటెడ్ బై Z. సో ఇక్కడ ఇంపిడెన్స్ అంటే ఏంటంటే, ఇంపిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఐదర్ ఇట్ మే బి రెసిస్టెన్స్ ఆర్ ఇట్ మే బి రియాక్టెన్స్ ఆర్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ resistance and reactance. So that combination we can call as a impedance. సో Z, ఇక్కడ Z మనం ఏంటంటే ఇంపిడెన్స్ అంటాం. ఇక్కడ ఇంపిడెన్స్ ఫార్ములా ఏమవుతుంది, RL సర్క్యూట్లో R ప్లస్ JXL అంటే ఇది ఒక కాంప్లెక్స్ అనమాట. ఈ కాంప్లెక్స్ నెంబర్ అయితే కనుక దీని మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏంటి, R ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R మీన్స్ మ్యాగ్నిట్యూడ్, దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ A² ప్లస్ B² కదా, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ R² ప్లస్ X² ప్లస్ θ అంటే ఏంటి, ఫేజ్ యాంగిల్. ఫార్ములా ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ B/A. సో అంటే ఏమవుతుంది XL/R. సో ఇది ఇంపిడెన్స్ ఫార్ములా. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ రెక్టాంగులర్ ఫామ్, ఇది మనకి పోలార్ ఫామ్ అయితే కనుక ఫార్ములా ఇలా వస్తుంది అనమాట. సో ఇది ఇంపిడెన్స్ ఫర్ సిరీస్ RL సర్క్యూట్. ఓకే. అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఆగాము, సో ఇంపిడెన్స్ Z ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ JXL లేదా స్క్వేర్ రూట్ ఆఫ్ R² ప్లస్ X² మ్యాగ్నిట్యూడ్ అయితే కనుక
ఫేజ్ యాంగిల్ ఏమవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ XL బై R. సో దిస్ వన్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ ఇంపిడెన్స్. ఇప్పుడు దీంట్లో ఇది అండ్ నెక్స్ట్ వన్ ఫర్ సిరీస్ ఆర్సీ సర్క్యూట్. ఓకేనా. సో నెక్స్ట్ సిరీస్ ఆర్సీ సర్క్యూట్ అంటే ఏంటి, రెసిస్టర్ ప్లస్ కెపాసిటర్ సిరీస్లో ఉంటాయి. దానికి వోల్టేజ్ ఏమి ఇస్తున్నాం, ఏసీ వోల్టేజ్ ఇస్తున్నాం. సో ఇది విఎస్ అనుకోండి, ఇది ఆర్, ఇది కెపాసిటర్. దీంట్లోకి వెళ్ళే కరెంట్ ఏంటి ఐ. అగైన్ మళ్ళీ మనకి అవి కరెంట్ అవి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి కేవీఎల్ అప్లై చేస్తాం. సో ఫార్ములా ఏంటి, సోర్స్ వోల్టేజ్ విఎస్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ విసి. సో విఎస్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ అంటే ఎవరు రాయొచ్చు, ఐ ఇంటూ ఆర్ ప్లస్ విసి అంటే 1/c ఇంటిగ్రల్ ఐడిటి. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం ఏసీ సర్క్యూట్లో రెసిస్టర్గానే ఉంటుంది, కెపాసిటర్ ఏమవుతుంది మైనస్ జేఎక్సీ కింద యాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాము, విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఐ ప్లస్, సో దీన్ని ఎలా రాస్తాము మైనస్ జేఎక్సీ ఇంటూ ఐ. అంటే ఏమవుతుంది విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐ కామన్ తీస్తే ఆర్ మైనస్ జేఎక్సీ. దట్ ఇంప్లైస్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు విఎస్ బై ఆర్ మైనస్ జేఎక్సీ. సో విఎస్ అంటే ఏంటి, మన ఇన్పుట్ వోల్టేజ్ కదా, అది ఏం తీసుకుంటాం ఎప్పుడు కామన్, విఎం సైన్ ఒమేగా టీ దట్ ఈజ్ ఈక్వల్ టు విఎం ఎట్ అన్ యాంగిల్ 0. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి విఎస్ ప్లస్ మనం వేయచ్చు విఎం ఎట్ అన్ యాంగిల్ 0 బై ఆర్ మైనస్ జేఎక్సీ. ఇక్కడ మనం ఆర్ మైనస్ జేఎక్సీని ఏమంటామంటే ఇంపిడెన్స్ అంటాం. ఓకేనా. ఎందుకంటే అది రెసిస్టర్ కాదు, కెపాసిటర్ కాదు, కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ కాబట్టి దానికి కామన్గా మనం ఏం పేరు పెడతామంటే ఇంపిడెన్స్ పేరు పెడతాం. సో ఇక్కడ ఇంపిడెన్స్ ఏమవుతుంది ఆర్సీ సర్క్యూట్లో, ఇంపిడెన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ జేఎక్సీ. ఇది మన పోలార్ ఫామ్, రెక్టాంగులర్ ఫామ్. దీని పోలార్ ఫామ్ ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఏమో ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సీ స్క్వేర్, ఫేజ్ యాంగిల్ ఏమవుతుంది ఎట్ అన్ యాంగిల్ tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్సీ బై ఆర్. ఇది రెక్టాంగులర్ ఫామ్ అవుతుంది అనమాట. ఇట్లా మనం ఇంపిడెన్స్ ఫర్ ఆర్సీ సర్క్యూట్కి క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. అండ్ వాట్ ఎవర్ ద నెక్స్ట్ వన్, ఆర్ఎల్సి సర్క్యూట్. ఓకే. సో ఆర్ఎల్సి సర్క్యూట్ ఏంటి మనకి సర్క్యూట్ సిరీస్, ఆర్ఎల్సి సర్క్యూట్ ఇన్ సిరీస్ కాంబినేషన్. అంటే మనకి సర్క్యూట్ ఎలా ఉంటుంది, ఆర్ఎల్సి సిరీస్లో ఉంటాయి, దానికి మనం విఎస్ అనే వోల్టేజ్ ఇస్తాం, ఆర్ఎల్సి. దీంట్లోకి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది. అగైన్ మళ్ళీ మనం ఏం చేస్తాము, కేవీఎల్ అప్లై చేస్తాము. విఎస్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ విఎల్ ప్లస్ విసి. ఓకే. సో విఎస్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ అంటే ఐ ఇంటూ ఆర్ ప్లస్ విఎల్ అంటే ఎల్డిఏ బై టీ ప్లస్ 1/c ఇంటిగ్రల్ ఐడిటి. ఓకే. సో మళ్ళీ దీనికి సింప్లిఫై చేద్దాం. సో విఎస్ ఈజ్ ఈక్వల్ టు విఏ, రెసిస్టర్ ఎలా యాక్ట్ అవుతుంది, రెసిస్టర్గా యాక్ట్ అవుతుంది కాబట్టి ఐ ఇంటూ ఆర్ ప్లస్ ఇండక్టర్ జేఎక్స్ఎల్గా యాక్ట్ అవుతుంది ఇంటూ ఐ ప్లస్ కెపాసిటర్ మైనస్ జేఎక్సీగా యాక్ట్ అవుతుంది ఇంటూ ఐ. సో ఇప్పుడు మనకి విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐ కామన్ చేస్తే ఏమవుతుంది ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ మైనస్ జేఎక్సీ. ఇక్కడ జే కామన్ తీసుకుంటే ఏమవుతుంది ఐ ఇంటూ ఆర్ ప్లస్ ఇఫ్ యూ కామన్ జే ఇట్ ఈస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ. ఓకే. దెన్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు విఎస్ బై ఆర్ ప్లస్ జే ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ. విఎస్ అంటే ఎవరు రాసుకోవచ్చు మనం, ఇన్పుట్ వోల్టేజ్ విఎం అట్ అన్ యాంగిల్ 0 బై ఆర్ ప్లస్ జే ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ. ఇప్పుడు దీంట్లో ఈ మొత్తాన్ని మనం ఏంటంటే ఇంపిడెన్స్ అంటాం. అంటే మనం తీసుకున్న సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ అయితే కనుక వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇంపిడెన్స్, ఆర్ ప్లస్ జే ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, అది మ్యాగ్నిట్యూడ్ అయితే కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ హోల్ స్క్వేర్ అట్ అన్ యాంగిల్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ బై ఆర్. ఇది మన ఇంపిడెన్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఫార్ములాస్లో ఎక్స్ఎల్ అంటే ఫార్ములా ఏంటంటే ఒమేగా ఎల్, ఎక్సీకి ఫార్ములా ఏంటంటే 1/ωc. ఇక్కడ మనకి ఒమేగా అంటే దాన్ని ఏమంటాం యాంగులర్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ ఈక్వల్ టు ఫార్ములా 2πf. అంటే దీన్ని బట్టి ఏవి రాసుకోవచ్చు, ఎక్స్ఎల్ అంటే మనం ఏ రాయొచ్చు, ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2πfl. ఎక్సీ అంటే ఫార్ములా ఏంటి 1/ωc అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2πfc.
ఇది ఎక్స్ఎల్ అండ్ ఎక్సీకి ఫార్ములా ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద సిరీస్ RLC circuit and series RL circuit and series RC circuit in case of AC circuits. Likewise we calculated the impedance. So first మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం, ఫస్ట్ we calculated impedance. Impedance is equal to R plus JXL దేనికి RL circuitకి. Impedance is equal to R minus JXC దేనికి RC circuitకి. And R plus J into XL minus XC దేనికి RL circuitకి. సో ఫర్ డిఫరెంట్ సర్క్యూట్స్కి వీ క్యాలిక్యులేటెడ్ ఇంపిడెన్స్ వాల్యూస్. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, సో దీని నుంచి మనం కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ వోల్టేజ్ బై టోటల్ ఇంపిడెన్స్ Z అకార్డింగ్ టు ద ఓమ్స్ లా. వాట్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఓమ్స్ లా? V ఈక్వల్ టు IR కదా. సో ఇక్కడ మన రెసిస్టర్ని ఏసీలో ఎలా ఇండికేట్ చేస్తాం, ఇంపిడెన్స్తో ఇండికేట్ చేస్తాం. సో కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు VS బై Z అకార్డింగ్ టు ఓమ్స్ లా. ఓకే, మనం కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, వాట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ పవర్. పవర్ P ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, V ఇంటూ I. ఇక్కడ V అంటే ఏంటి, ఇన్పుట్ వోల్టేజ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇన్పుట్ వోల్టేజ్, Vm sin ఒమేగా టీ. అలాగే మనం కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు Im sin ఒమేగా టీ. ఓకే, ఇట్లా వస్తుంది మనకి వోల్టేజ్ కరెంటు. సపోజ్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నువ్వు డీసీ సిస్టమ్ తీసుకో. సో డీసీలో మనకి వోల్టేజ్ మాత్రమే ఉంటుంది, కరెంట్ మాత్రమే ఉంటుంది. అప్పుడు పవర్ ఫార్ములా ఏంటి, P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. ఇది మనం క్యాలిక్యులేట్ చేసింది. సో అదే మనం తీసుకున్నాం, పవర్ P ఈక్వల్ టు V ఇంటూ I. కానీ నువ్వు ఏసీ సర్క్యూట్కి వచ్చేసరికి ఏసీ సర్క్యూట్లో మనకి ఏముంటాయమ్మా, నువ్వు ఒక వోల్టేజ్ తీసుకుంటే ఆ వోల్టేజ్లో మనకి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫేజ్ యాంగిల్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే నువ్వు ఒక కరెంట్ తీసుకుంటే కరెంట్లో మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, కరెంట్లో ఫేజ్ యాంగిల్ కూడా ఉంటుంది అనమాట. మరి ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే తీసుకున్నాం. మరి వాట్ అబౌట్ ద ఫేజ్ యాంగిల్స్? సో మనం ఫేజ్ యాంగిల్స్ కూడా తీసుకోవాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే పవర్ ఫామ్లో కొంచెం మారుస్తాం. అదేంటంటే పవర్ P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. V అంటే వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్, I అంటే కరెంట్ మ్యాగ్నిట్యూడ్. వీటితో పాటు మనం ఈ ఫేజ్ యాంగిల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. కాబట్టి దానికోసం మనం ఏం చేస్తామంటే టీటా తీసుకుంటాం ఇంటూ కాస్ టీటా. సో దిస్ ద ఫార్ములా ఫర్ పవర్. ఓకేనా. హియర్ టీటా అంటే ఏం ఇంక్లూడ్ చేయాలి, వోల్టేజ్ యాంగిల్ ఇంక్లూడ్ చేయాలి, కరెంట్ యాంగిల్ ఇంక్లూడ్ చేయాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే టీటా ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ యాంగిల్ మైనస్ కరెంట్ యాంగిల్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఇది క్యాలిక్యులేషన్ ఫర్ టీటా. ఓకేనా. లేదు సెకండ్ ఫార్ములా, టీటాని ఇలాగైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదంటే ద యాంగిల్ ఆఫ్ ఇంపిడెన్స్ దాన్ని కూడా మనం టీటా కింద తీసుకోవచ్చు. అది ఎలా చెప్తున్నామంటే, ఇప్పుడు సపోజ్ ఇది నువ్వు తీసుకున్న ఇంపిడెన్స్ అనుకో, ఇంపిడెన్స్కి యాంగిల్ ఏంటి ఇది. సో దీన్ని కూడా మనం టీటా కింద అనుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇలా క్యాలిక్యులేట్ టీటాని టూ వేస్లో, ఒకటి వోల్టేజ్ యాంగిల్ మైనస్ కరెంట్ యాంగిల్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ద యాంగిల్ ఆఫ్ ఇంపిడెన్స్ని కూడా మనం ఇక్కడ టీటా కింద తీసుకుంటాం, అక్కడ నుంచి పవర్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో దిస్ పవర్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ యాక్టివ్ పవర్. సో దీనికి యూనిట్స్ వచ్చేసరికి వాట్స్. ఆర్ ఈ పవర్ని మనం ఏమంటే రియల్ పవర్ అని కూడా అనొచ్చు అనమాట. ఇది ఒక పవర్ ఏసీ సర్క్యూట్లో. ఇది కాక ఏసీ సర్క్యూట్లో ఇంకొక పవర్ ఉంది. సో దట్ పవర్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ క్యూ. సో క్యూని మనం ఏమంటామంటే రియాక్టివ్ పవర్ అంటాం. సో దీనికి ఫార్ములా వచ్చేసరికి పవర్ కాబట్టి దీనికి కూడా ఫార్ములా ఏంటి, V ఇంటూ I ఉంటుంది. బట్ ఇంతగా మనం కాస్ టీటా తీసుకున్నాం కదా, దాన్ని ఏమంటామంటే ఇక్కడ సైన్ టీటా అంటాం అనమాట. ఓకేనా. దీనికి యూనిట్స్ వచ్చేసరికి VAR. ఇది ఎలా వచ్చిందంటే వోల్టేజ్కి యూనిట్స్ V, కరెంట్కి యూనిట్స్ యాంపియర్, సైన్ టీటా అది రేడియన్స్ కాబట్టి రేడియన్స్ అనమాట. సో దిస్ పవర్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ రియాక్టివ్ పవర్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఇమాజినరీ పవర్. ఇది ఒక ఫార్ములా. ఓకేనా. ఇక్కడ కూడా టీటా సేమ్. ఇంతగా టీటా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, టీటా ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ యాంగిల్ మైనస్ కరెంట్ యాంగిల్, లేదా ద యాంగిల్ ఆఫ్ ఇంపిడెన్స్ని కూడా మనం బేస్ చేసుకొని టీటాని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకో థర్డ్ వన్, సో థర్డ్ పవర్ దట్ ఈస్ ఎస్. దిస్ పవర్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ ట్రూ పవర్ ఆర్ అప్పరెంట్ పవర్. So the formula is 2 power S is equal to P plus JQ.
అంటే యాక్టివ్ పవర్, రియల్ పవర్, రియాక్టివ్ పవర్, ఇమాజినరీ పవర్, కాబట్టి ఆ రెండింటిని లింక్ చేస్తే వచ్చేది ట్రూ పవర్ అవుతుంది. సో దీని ఫార్ములా ఏంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ, ఇది మాత్రమే వస్తుంది. దీనికి యూనిట్స్ వచ్చేసరికి వోల్ట్ యాంపియర్. సో ఇవి మనకి 3 టైప్స్ ఆఫ్ పవర్స్ అనమాట. ఆ 3 టైప్స్ ఆఫ్ పవర్స్ ఏంటి, ఫస్ట్ యాక్టివ్ పవర్, ఓకేనా, ఆర్ రియల్ పవర్. రెండోది రియాక్టివ్ పవర్ విఏ సైన్ థీటా. మూడోది అప్పరెంట్ పవర్ ఆర్ ట్రూ పవర్. ఇది ఫార్ములా. ఇలా మన ఏసీ సర్క్యూట్స్లో 3 పవర్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇందులో ఫస్ట్ పవర్ ఏమనుకున్నాం, యాక్టివ్ పవర్. యాక్టివ్ పవర్ పీ ఈజ్ ఈక్వల్ టు విఐ కాస్ థీటా అనుకున్నాం కదా. ఈ కాస్ థీటాని మనం ఏమంటామంటే పవర్ ఫ్యాక్టర్ అని కూడా అనొచ్చు అనమాట. సో వేర్ కాస్ థీటా వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ పవర్ ఫ్యాక్టర్. ఓకేనా, అంటే మనకి పవర్ ఎంత పర్సెంటేజ్ డెలివరీ అవుతుంది, ఎంత జనరేట్ అవుతుందో, సో దట్ వీఆర్ గోయింగ్ టు డిసైడెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ పవర్ ఫ్యాక్టర్. సో ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అంటే ఈ ఫార్ములా ఇండికేషన్ అంటే పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. ఓకేనా, ఇది ఇట్లా. ఈ పవర్ ఫ్యాక్టర్ 3 కండిషన్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ కండిషన్, నువ్వు తీసుకున్న సర్క్యూట్ కనుక ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ అయితే పవర్ ఫ్యాక్టర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా, ఎందుకని, సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, కాస్ ఆఫ్ థీటా అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, యాంగిల్ ఆఫ్ వోల్టేజ్ మైనస్ యాంగిల్ ఆఫ్ కరెంట్ కదా. సో యాంగిల్ ఆఫ్ వోల్టేజ్ ఇన్ రెసిస్టర్ ఎంత, 0. యాంగిల్ ఆఫ్ వోల్టేజ్కి కరెంట్ మధ్య యాంగిల్ ఎంత, రెసిస్టర్లో 0. అప్పుడు ఏమవుతుంది, కాస్ ఆఫ్ 0 అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకేనా, అండ్ నువ్వు తీసుకుంది కనుక ప్యూర్ ఇండక్టివ్ కాంపోనెంట్ అయితే కనుక పవర్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్, సో మనకి ఓన్లీ ఇండక్టర్ తీసుకుంటే వోల్టేజ్కి కరెంట్ మధ్య యాంగిల్ ఎంత, 90. వోల్టేజ్ యాంగిల్ అంతా మనకి 0 మైనస్ కరెంట్కి ఎంత వచ్చింది, ఇండక్టర్లో -90 వచ్చింది. అంటే కాస్ ఆఫ్ 90 ఎంత, 0. అదే నువ్వు తీసుకుంది ప్యూర్ కెపాసిటివ్ కాంపోనెంట్ అయితే కనుక పవర్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ వోల్టేజ్ యాంగిల్ 0, కరెంట్కి మనకి ఇంతకు తీసుకున్న కెపాసిటీ ఎంత యాంగిల్ వచ్చింది, ప్లస్ 90 డిగ్రీస్ వచ్చింది, అంతే కదా. కాబట్టి కాస్ 90 0. అంటే రెసిస్టివ్ సర్క్యూట్లో మనకి పవర్ ఫ్యాక్టర్ 1 అవుతుంది. మనకి ఇండక్టివ్ ఆర్ కెపాసిటివ్ సర్క్యూట్లో పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే పవర్ ఫ్యాక్టర్ రేంజ్ ఎక్కడి నుంచి ఎంతవరకు వస్తుంది, 0 లెస్ దాన్ కాస్ థీటా లెస్ దాన్ 1. అంటే నీకు పవర్ ఫ్యాక్టర్ వాల్యూ 0 నుంచి 1 మధ్యలోనే ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇట్లా మనం ఏసీ సర్క్యూట్స్ అవి క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీస్ ఆర్ ది ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ సర్క్యూట్స్. సో వీటి మీద మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే.